ఆప్షన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఈ రోజు పివిఎన్ మాధవ్ రాష్ట్ర అధ్యక్షులు బాధ్యతలు తీసుకున్నారు, ఆయన కూడా అటెండ్ అయ్యారు. సార్, ఈరోజు మాధవ్ గారికి రాష్ట్ర పదవి దక్కడం అంటే ఆయన తండ్రి గారితో పాటు ఆయన కూడా ఎన్నో సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో పదవులు ఆశించి కూడా పనిచేయడమే కారణం అంటారా, ఏంటి సార్? బీజేపీలో రివాజుగా జరిగేటటువంటి సహజమైన ప్రక్రియ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుడు బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా జరిగేటటువంటి కార్యక్రమంలో భాగంగానే జరిగింది. ఇందులో పోటీ పడినటువంటి అభ్యర్థుల యొక్క విషయాలన్నీ కూడా బేరు చేసుకుని ఆ వర్తమాన రాజకీయ పరిస్థితులు బట్టి ఈ యొక్క కోణం నుంచి వీరిని ఎంపిక చేయడం జరిగింది తప్ప దీనికి ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు కానీ ప్రత్యేకమైన ఆలోచన కానీ కేంద్ర నాయకత్వానికి ఏమీ లేదని చెప్పి తెలియజేస్తారు. అంటే జనరల్గా భారతీయ జనతా పార్టీలో ప్రతి సందర్భంలో చెబుతున్న మాట ఏంటంటే కార్యకర్తకి ప్రాధాన్యత ఉంటుంది, పార్టీ కోసం నమ్మిన వారిని పార్టీ గుర్తుపెట్టుకుంటుందని చెబుతూ ఉంటారు. మీరు కూడా దానికి ఎగ్జాంపులే. మీకు రాజ్యసభ ఇవ్వడం కానీ ఈరోజు మాధవ్ గారికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం కానీ ఏం చెప్తారు? ఈ స్టైల్ ఆఫ్ బీజేపీ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఇది. ఈ యొక్క దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఈరోజు రాజ్యసభ స్థానం నా వరకు తీసుకున్నట్టయితే అది కొన్ని కోట్ల రూపాయలతో ముడిపడి ఉందనే విషయం అందరికీ తెలిసిన విషయం. మరి ఎటువంటి పరిస్థితుల్లో ఈ 45 సంవత్సరాల పాటు పార్టీలో నేను పనిచేసినటువంటి విషయాన్ని గుర్తించి ఈ రాజకీయ పార్టీ ఇవ్వడం ద్వారా సమాజంలో ఒక సవాల్ను బీజేపీ విసరడం జరిగింది. తమ యొక్క కార్యకర్తలకి ఏ రకమైనటువంటి గుర్తింపు ఉంటుందనేటువంటి విషయాన్ని సమాజానికి తేడా తెలియపరచడమే నిన్న నాకు జరిగినటువంటి రాజ్యసభ సభ్యత్వం కానీ ఈరోజు మాధవ్ని రాష్ట్ర అధ్యక్షుడి యొక్క ఎంపిక కానీ రెండింటికి ప్రధానమైన కారణంగా తీసుకోవచ్చు. అంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పరంగా విస్తరించాలని భావిస్తుంది. మరి మీరు కూటమిలో ఉన్నారు, కూటమి ఇస్తున్నటువంటి పథకాలు కానీ కూటమి చేస్తున్న సంక్షేమాన్ని మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మరి పార్టీని కూటమిలో ఉండి ఏ విధంగా మీరు పార్టీని బలోపేతం చేసే అవకాశం? ఈ యొక్క రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 51% ఓటింగ్ తోటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఇంకా స్టిల్ అక్కడ 45-46% ఖాళీ ఉందనేటువంటి విషయం మనందరికి కూడా తెలుసు. కాబట్టి ఏ ఏ వర్గాలు మన జరిగినటువంటి ఎన్నికల్లో దూరంగా ఉన్నాయో ఆయా వర్గాల దగ్గరికి ప్రభుత్వం ఆ యొక్క ఆలోచన తీసుకెళ్తూ ఒక పక్క ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి యొక్క బలపరిచేటటువంటి ప్రయత్నాన్ని కూడా రెండింటిని మేళవించడం ద్వారా మా యొక్క బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. అంటే వైసీపీ ఓటు బ్యాంక్ మీద బీజేపీ కన్ను వేసింది అనుకోవాలా? వైసీపీ కంటే ప్రత్యేకమైన ఓటు బ్యాంక్ ఉంటే ఓటుంది. వాళ్ళకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు అతని పట్ల ఆకర్షితులై ఓటేశారు. ఆ ఓటు న్యూట్రల్ ఓటర్స్ వాళ్ళు. ఆ న్యూట్రల్ ఓటింగ్ వల్ల జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. వైసీపీ 40% ఓట్ షేర్ ఉంది. 40% ఓట్ షేర్ ఏదో చెప్తాను. 40% ఓట్ షేర్లో వాళ్ళకున్న క్యాడర్ వచ్చి 1 or 2% ఉంటుంది. మిగిలినంతా కూడా తను ఏదో చేస్తాడనేటటువంటి ఒక ఆశతోటి లేకపోతే కొన్ని చేశారనేటువంటి యోచనతో ఉంటుంది. కానీ సంక్షేమానికి సరైన నిర్వచనం, ఈ రాష్ట్రంలో ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని ఎందుకు ఎన్నుకోవాలి అనేటటువంటి విషయాలని ఎప్పుడైతే బేరు చేసుకుంటారో దేశ శ్రేయస్సు దృష్ట్యా, సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవడం వల్ల ఆ యొక్క ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇటు పక్క టర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫైనల్గా ఒక క్లారిటీ ఇవ్వండి. ఇందాక ఈ సభలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఆదినారాయణ రెడ్డి గారు కామెంట్ చేశారు, బీజేపీ వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉందని కామెంట్ చేస్తే దాన్ని మీరు అంగీకరిస్తారా? సహజంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత ఉన్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఒక విలక్షణమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. తనకు ఉన్నటువంటి కేటాయించినటువంటి సీట్ల కంటే కూడా ఆయన ఏమైనా సరే వైసీపీ రానివ్వకూడదని చెప్పి అనేక అపవాదులు పడుతూ ఆయన తన యొక్క సీటు షేర్లను తగ్గించుకుని కేంద్రంలో బీజేపీ దూరంగా ఉన్నదాన్ని కూడా కలిపి ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో నేను ఓటు చీలనివ్వను అనే పాయింట్ వచ్చినప్పుడు ప్రజల్లో ఆ నమ్మకం విశ్వాసం కలిగింది. దానికి భారతీయ జనతా పార్టీ యొక్క కరిష్మా తోడైంది. తత్ఫలితంగా మేము రావడం జరిగింది. కాబట్టి శాతం వచ్చేసరికి 4-5% తేడా ఉంటుంది ఈ గెలుపోటముల మధ్యలో. ఆ 2-3% ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వం తారుమారయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళు చేసేటటువంటి కామెంట్లో ఖచ్చితంగా మన ఈ కూటమిలో బీజేపీ భాగస్వామ్యం ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో అధికారంలో రావడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా బీజేపీ భాగస్వామ్యమై ఉంది కాబట్టి కూటమి అధికారంలోకి వచ్చింది. 2%, 3% కాదు, అది ఎంత ప్రభావం చూపుతుందనేది ఇంపార్టెంట్ కాబట్టి దానిలో భాగంగానే బీజేపీ కీ రోల్ పోషించింది. పవన్ కళ్యాణ్ కూడా తన ఎమ్మెల్యేల సంఖ్యను తగ్గించుకుని కూటమి కోసం ఆయన త్యాగం చేశారు. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఉందని రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ టీవీ విజయవాడ నుండి.
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.